ఉస్మానియా వీరులు ఉన్నారు ఇక్కడ. దర్వెల్లన్న గారు ఏం నడుస్తున్నది? ఉస్మానియా ఏం పిలుపునిస్తున్నది? మీ ఎమ్మెల్యేలు చెప్పారు కదా, అంటే ఒక నియోజకవర్గంలో గెలవడం కోసము ఎంతో వ్యూహాత్మకంగా పనిచేసి గెలిచి జనంలో నిలబడ్డారో వాళ్ళే ఒక డివిజన్ కోసం వచ్చారు. కాబట్టి ఇక్కడ డివిజన్ లో ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా ఐక్యం చేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించడంలో వీళ్ళ శక్తియుక్తులు 100% సరిపోతాయి. ఇలా అక్కడికి బస్సులకు పోగానే అరే మా వీరేశన్ వచ్చిండు, మా నకిరేకల్ ఎమ్మెల్యే వచ్చిండు, మా బాలనాయకన్ వచ్చిండు అనుకుంటే అక్కడ బస్సులలో ఉన్నటువంటి జనాలు వస్తా ఉన్నారు. ఇది ఏం సంకేతము? కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఒక సదభిప్రాయము. ఈ జూబ్లీహిల్స్ గడ్డ మీద కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బాగుండు, అట్లనే నవీన్ యాదవ్ ఎప్పటి నుంచో తనలాడుతుండే ఇక్కడ, ఆ నవీన్ యాదవ్ని గెలిపియాలి ఒకసారి అని చెప్పేసి ఇక్కడ ప్రజలు భావిస్తున్నటువంటి విషయం గమనించవచ్చు. ఏమనుకుంటున్నారు మీరు? ఉద్యమకారులు కదా, కేటీఆర్ అంటున్నాడు కదా 10 years పాలన, 2 ఏళ్ల పాలన, 22 నెలల పాలన, రెండింటిని కంపేర్ చేయాలి, ఇది రెఫరెండం అంటున్నాడు ఆయన. అంటే రెఫరెండంగా మీరు భావిస్తారా అని అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు 10 years పరిపాలనలో ఓ మురళీముదిరాజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ఏ నిరుద్యోగ ఆత్మహత్య చేసుకున్నాడు? అంటే నేను ఆత్మహత్య చేసుకోవాలని అనట్లే, కానీ 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మార్పు జరగాల్సింది. నోటిఫికేషన్లు వచ్చి విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి. ఎక్కడ వచ్చింది? ఏ నోటిఫికేషన్లు వచ్చినాయి? స్వయంగా ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ కోసం కొట్లాడిన గడ్డ. అదే ఉస్మాన్ గడ్డ మీద ఒక మురళీ ముదిరాజు, అదే గజ్వెల్ నియోజకవర్గానికి సంబంధించిన బిడ్డ, నాకు ఉద్యోగం రావట్లేదు, నేను ఎంత చదువుఅయినా కూడా నోటిఫికేషన్ లేట్లే ప్రభుత్వం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కదా ఆత్మహత్య చేసుకున్నది. మరి అది కనబడట్లేదా? కాబట్టి నిరుద్యోగులకు అప్పుడు నిరాశ మిగిలింది. ఈ ప్రభుత్వంలో కొంత ఆశలు చిగురిస్తూ ఉన్నాయి, దశల వారీగా ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళకి ఎట్లా నోరొస్తుందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ ప్రభుత్వంలోనే రవీంద్ర నాయక్ ఒక ఎస్టీ బిడ్డ, గిరిజన బిడ్డ, ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థి బిడ్డ, ఓ నరసయ్య రీసెర్చ్ స్కాలర్, పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్. ఇవి తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు కావు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన ఆత్మహత్యలు. కాబట్టి అది మా విద్యార్థి లోకానికి, నిరుద్యోగ లోకానికి మాత్రము కేసీఆర్ ప్రభుత్వంలో నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడిన పరిస్థితి. ఇలా టీఎస్పీఎస్సీ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థను వాళ్ళ సొంత దుకాణంలాగా మార్చుకున్న పరిస్థితి కనబడలేదా? కాబట్టి ఇలా ఒక స్వతంత్ర ప్రతిపత్తితో ఉద్యోగాలు నింపుతా ఉన్నది. అది నిరుద్యోగ యువత విద్యార్థులు కానీ దాన్ని గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుంది, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చదువుతున్న విద్యార్థులకు కూడా దశల వారీగా ఉద్యోగాలు వస్తున్నాయి అనే నమ్మకము ఈ ప్రభుత్వం మీద పెరిగింది. గత ప్రభుత్వంలో తగ్గింది, ఈ ప్రభుత్వంలో పెరిగింది. దుర్గం భాస్కర్ గారు మీరేం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో నవీన్ కుమార్ యాదవ్ గారిని భారీ మెజార్టీ తోటి జూబ్లీ హిల్స్ ప్రజలు గెలిపించబోతాను. ఎందుకంటే ఒక చదువుకున్న యువకుడు, మీరెంత రౌడీ 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 అనే ముద్ర వేసినా కూడా తన యాటిట్యూడ్, తన నిత్యం ప్రజలలో ఉండే వ్యక్తి. 2014 ఎన్నికల నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా తను ఓడినా కూడా, ఇప్పటి వరకు ప్రజాప్రతినిధిగా గెలవకపోయినా కూడా ప్రజలలో ఉండి నిత్యం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి, ఒక చదువుకున్న యువకుడు కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులంగా, యువకులంగా, ఒక యువ నాయకులంగా కూడా ఖచ్చితంగా నవీన్ కుమార్ యాదవ్ గెలవాలని మేము కూడా కోరుకుంటున్నాం. జూబ్లీ హిల్స్ నిరుద్యోగ యువత కావచ్చు, జూబ్లీ హిల్స్ యువకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఖచ్చితంగా నవీన్ కుమార్ యాదవ్ గారిని భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే పిలిస్తే పలికేంత దూరంలో ఉన్నా, అన్నా అంటే నేను ఉన్నా అని చెప్పేసి మాట్లాడేంత అందుబాటులో ఉండే నాయకుడు ఒక నవీన్ కుమార్ యాదవ్ కాదు. ఇలా జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రులు, అదేవిధంగా చాలా మంది నాయకులంతా కూడా, అంటే జూబ్లీ హిల్స్ నిజంగా మేము ఇందాక అన్నతోటి వీరశమనతోటి బస్తీకి పోయినాం. బస్తీకి పోగానే మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం కూడా పొంగిపోతాను. ఇవాళ అడుగుతూ ఉన్నారు కదా అభివృద్ధి ఎక్కడ అని చెప్పేసి. మరి 10 ఏళ్ళు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నది ఎవరు? కేటీఆర్ కాదా? 10 ఏళ్ళు పరిపాలించింది కేసీఆర్ కాదా? మరి సిగ్గుండాలి కదా కొంచెమన్నా. ఎందుకంటే బస్తీలలో, అంటే వాళ్ళకు బస్తీలలో నివసించే ప్రజలంటే చిన్న చూపు. ఎందుకంటే బస్తీలలో ఉన్న ప్రజలను అంటే మనుషులుగా కూడా లెక్క చేయకుండా, అంటే 10 ఏళ్ళ పరిపాలన తర్వాత కూడా ఈ విధంగా ఉంది. ఇలా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇలా డ్రైనేజ్ వర్క్ మొత్తం కూడా నడుస్తూ ఉన్నది. కాబట్టి రాబోయే ఈ రేపటి ఎలక్షన్లో ఖచ్చితంగా నవీన్ కుమార్ యాదవ్ గారికి ఓటు వేయడానికి బీసీ ఫ్యాక్టరీ ఏమన్నా 100% పనిచేస్తుంది. 100% పనిచేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి బీసీలకు రిజర్వేషన్ 42% రిజర్వేషన్ ఇవ్వాలనే విధంగా ఇక్కడ నుంచి హైకోర్టు నుంచి మొదలుకుంటే సుప్రీంకోర్టు వరకు కొట్లాడుతూ ఉన్నది. కాబట్టి ప్రజలలో ఖచ్చితంగా ఆ ఆలోచన ఉన్నది. ప్రజలు అర్థం చేసుకుంటారు. కాంగ్రెస్ కూడా రాహుల్ గాంధీ గారు ఏదైతే నినాదం ఇచ్చారో, సామాజిక న్యాయం అనే నినాదాన్ని, ఇలా బీసీ రిజర్వేషన్ అంశాన్ని ఇచ్చారో దాన్ని పూర్తి స్థాయిలో ఇలా నవీన్ కుమార్ యాదవ్ గారిని తమ ప్రతినిధిగా, ఇలా బీసీ బిడ్డలంతా కూడా తమ ప్రతినిధిగా ఇవాళ చూస్తూ ఉన్నారు. మిగతా కమ్యూనిటీస్ అన్ని కూడా ఇలా నవీన్ కుమార్ యాదవ్ ఒక బహుజన వర్గాల బిడ్డగా, ఖచ్చితంగా ఒక చదువుకున్న యువకుడిగా, భవిష్యత్తు ఆశాకిరణంగా తనను చూస్తూ ఉన్నారు. ఈ రౌడీ అనే దాన్ని మీరు ఎట్లా? అది తప్పుడు ప్రచారం. అంటే వాళ్ళతో ఉన్నప్పుడు రౌడీగా కనబడిన వాడు ఇలా బరిలో నిలబడి ఇలా ఈ ఎలక్షన్ బరిలో గెలవబోతున్న సందర్భంలో వాళ్ళు భరించలేక రౌడీని చేస్తున్నారు. నీతో పాటు ఉన్నప్పుడు రౌడీగా కనబడలేడు, మరి నీకు ఎదురుగా నిలబడి
ఈ ఈ ఈ యుద్ధంలో ఎన్నికల యుద్ధంలో గెలుస్తాననుకున్నప్పుడు నీకు రౌడీలా కనబడుతున్నాడు. ఇది తప్పు కదా. కాబట్టి వాళ్ళు చేసే అసత్య ప్రచారాలన్నీ కూడా, ఎందుకంటే పార్టీ పరిస్థితి దయనీయంగా మారిపోయింది. ఇది ఒక్కదానితోటన్నా జర ఏదో బయటపడదాం అన్నట్టుగా ఏదో చెప్పుకుందాం అన్నట్టు చూస్తా ఉన్నారు. దానికోసం ఇక నానా తిప్పలు పడుతున్నారు. బహుజన బిడ్డ చలో బరిలో ఉంటే, బహుజన బిడ్డ చలో బరిలో ఉంటే భరించలేకున్నారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు, భరించలేకున్నారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు. చలో బహుజన బిడ్డ బరిలో ఉంటే, చలో బహుజన బిడ్డ బరిలో ఉంటే, అగో బహుజన బిడ్డ బరిలో ఉంటే, అగో బీసీ బిడ్డ బరిలో ఉంటే, మన బీసీ బిడ్డ బరిలో ఉంటే భరించలేకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, భరించలేకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ జెండా ఎగురుతా ఉంటే, కాంగ్రెస్ జెండా ఎగురుతా ఉంటే, కాంగ్రెస్ జెండా ఎగురుతా ఉంటే, చలో కాంగ్రెస్ జెండా ఎగురుతా ఉంటే కండ్లల్ల కారం పోసుకుంటుండ్రు బీఆర్ఎస్ వాళ్ళు, కండ్లల్ల కారం పోసుకుంటుండ్రు బీఆర్ఎస్ వాళ్ళు, కండ్లల్ల కారం పోసుకుంటుండ్రు బీఆర్ఎస్ వాళ్ళు, కండ్లల్ల కారం పోసుకుంటుండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. చలో బహుజన బిడ్డ బరిలో ఉంటే, చలో బహుజన బిడ్డ బరిలో ఉంటే భరించలేకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, భరించలేకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. బ్రహ్మాండంగా భారీ మెజార్ తోటి నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు. రాసిపెట్టి జీవన్ మరణ సమస్యనా? మీకు ఒకవేళ అటు ఇటు అయితే మీకు కూడా ఇబ్బందే కదా. మాకు అటు ఇటు మీ మీద ఆడతారు కదా, మీ సారీ చేస్తారు కదా. మీ మీద. అటు ఇటు అయ్యేది వాళ్ళకు, అటు ఇటు కాదు మాకు. అటు ఇటు అయ్యేది వాళ్ళకు కాబట్టి వాళ్ళకు జీవన్ మరణ సమస్య, వాళ్ళకు ఇవాళ అడుగు ఊచిపోయేటువంటి సమస్య వాళ్ళకు తయారైంది తప్ప మాకు ప్రజల మద్దతు ఉంది. నవీన్ కుమార్ యాదవ్ అనేటువంటి వ్యక్తి నామినేషన్ రోజే గెలిచిపోయిండు. మేమంతా మెజారిటీ రెఫరెండంగా మీరు అంటే తీసుకుంటారా? రెఫరెండంగా అవసరమే లేదు. మా గవర్నమెంట్ ఇప్పుడు కంటోన్మెంట్ ఎన్నిక ఉంది. కంటోన్మెంట్ ఎన్నిక వాళ్ళదే కదా, దాన్ని నిలబెట్టుకోలేకపోయారు కదా. కాబట్టి హైదరాబాదులో వాళ్ళ పట్టు తప్పింది అనడానికి కంటోన్మెంటే ఉదాహరణ. మరి అదే పోయినప్పుడు ఇది ఎట్లా వస్తుంది అంటే, ప్రజలు ఆనాడు కేటీఆర్ కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మి మోసపోయారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో హైదరాబాద్లో కూడా కాంగ్రెస్కు ప్లేస్మెంట్ ఇస్తామన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం ఏం జరుగుతుంది. November 11th పోలింగ్, November 14th రిజల్ట్. 14th వరకు మనం ఆగాల్సిందే. ఈ ఉత్కంఠకి ఆ రోజునే తెరబడుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.